తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్య స్వేచ్ఛను ఇష్టానుసారంగా ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వారందరినీ క్రమశిక్షణ కమిటీ బుజ్జగిస్తోంది. నిజానికి వారు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటి పనులు చేయలేకపోతున్నారు. ఎంత బతిమాలినా తీన్మార్ మల్లన్న ఇంకా రెచ్చిపోవటంతో పరువు పోతుందని సస్పెండ్ చేశారు. కానీ ఇతర నేతల్ని మాత్రం బుజ్జగిస్తున్నారు. చాలా రోజుల పెండింగ్ తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ లో సమావేశమైంది. కొండా మురళి అంశంతో పాటు రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించేందుకు కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. కొండా మురళి కూడా సమావేశానికి వచ్చారు. కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులపై ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి వంటి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను రేకెత్తించాయి. దీంతో వరంగల్ నాయకులు కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్లో జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కొండా మురళి వ్యవహారం ప్రధాన అంశంగా చర్చించారు. వరంగల్ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు మరియు కొండా మురళి ఇష్యూని ఓ కొలిక్కి తీసుకురావడానికి చర్చలు జరిగాయి. కొండా మురళి గతంలో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై 15 పేజీల నివేదిక సమర్పించి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డిలపై ఫిర్యాదు చేశారు. అయితే వరంగల్ నేతలు తాము కావాలో కొండా మురళి కావాలో తేల్చుకోవాలని పార్టీకి డెడ్లైన్ పెట్టారు. కానీ సమావేశం తర్వాత కొండా మురళి వివాదం ముగిసిందని ప్రకటించారు. మల్లు రవి ఆదేశాలను పాటిస్తామని, అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. తాము ఇతర పార్టీల్లో ఇమడలేదని, తమకు కాంగ్రెసే కరెక్ట్ అన్నారు. కమిటీ చైర్మన్ మల్లు రవి వరంగల్ నాయకులతో మరోసారి భేటీ జరుపుతామని, భవిష్యత్తులో నాయకులు కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించారని చెప్పుకొచ్చారు. అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ బతిమాలుకుందన్న మాట. కానీ ఇతర నేతలు మాత్రం వారో తామో తేల్చుకోవాలని అంటున్నారు. ఇక మిగతా నేతల్ని బుజ్జగించాల్సిన అవసరం క్రమశిక్షణ కమిటీకి ఏర్పడింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం చేస్తారో స్పష్టత లేదు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్న డిమాండ్ ఉంది. కనీసం వివరణ అడిగినా ఆయన ఇంకా వివాదాన్ని పెద్దది చేస్తారని ఆయన సోదరుడు వెంకట్రెడ్డితో చెప్పించి సరిపెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందన ఉంది. రాజగోపాల్ రెడ్డిపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఇంకా ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సంప్రదింపులు జరుపుతామని మల్లు రవి తెలిపారు. అంటే రాజగోపాల్ రెడ్డి ఎంత పరువు తీసినా కనీసం నోటీసులు జారీ చేయడానికి కూడా భయపడుతున్నారన్నమాట. కాంగ్రెస్ లో పార్టీ నేతలపై చర్యలు తీసుకోవటం కూడా అంత తేలిక కాదని అనుకోవాలి. అందుకే ఆ కమిటీని క్రమశిక్షణ కమిటీ అనటం కంటే బుజ్జగింపులు, బతిమాలుకునే కమిటీలు అనుకోవటం మంచిదని సెటైర్లు వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.